రాష్ట్రంలో బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలైంది. ప్రస్తుతం అందరి చూపు జగిత్యాలపైనే ఉన్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ హాజరయ్యే భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆనాడు రైతు కూలీల డిమాండ్ల సాధన, భూస్వాముల నియంతృత్వ ధోరణిపై దండెత్తిన జగిత్యాల ఇప్పుడు కాంగ్రెస్ నిరంకుశ పాలనపై పోరుకు సమాయత్తమైంది. ఈ నెల 20న జరిగిన జగిత్యాల సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లీడర్లు బీఆర్ఎస్లో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తేందుకు తెలంగాణ సిద్ధమైంది. ఆనాడు రైతు కూలీల న్యాయమైన డిమాండ్ల సాధన, భూస్వాముల నియంతృత్వ ధోరణిపై దండెత్తిన జగిత్యాల ఇప్పుడు కాంగ్రెస్ నిరంకుశ పాలనపై పోరుకు సమాయత్తమైంది. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజాకంటక విధానాలను అవలంబిస్తున్న రేవంత్ సర్కార్పై మరో పోరుకు శ్రీకారం చుడుతోంది. ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీలోనే ముసలం పుట్టింది. అధికార హస్తం పార్టీ నేతలు ప్రజలను మోసం చేయటం, 6 గ్యారంటీల పేరుతో వంచడంపై సాక్షాత్తు ఆ పార్టీ నేతలే నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు అవలంబిస్తున్న విధానాలతో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నదని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి అధికారమిచ్చి తప్పు చేశామని, రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పాలన ప్రతిబంధకంగా మారిందంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ అధికారంలోకి రావాలనే నినాదంతో జగిత్యాల జైత్రయాత్ర మొదలు కానుంది. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అంటూ కాంగ్రెస్ నేతలు భారీగా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 20న జగిత్యాలలోని మోతే రోడ్లో ఏర్పాటు చేసిన సభలో లక్షలాది మంది సమక్షంలో కాంగ్రెస్ మోస్ట్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. తెలంగాణ తొలి సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా గులాబీ కండువా కప్పి ఆహ్వానించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వందలాది మంది కాంగ్రెస్ నేతలు, వేలాది మంది కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరనున్నారు. జగిత్యాల గడ్డ నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభం కానుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతల చేరిక ఖాయం కావడం, ఈ నెల 20న గులాబీ దళపతి కేసీఆర్ వస్తుండటంతో అందరి చూపు ఇప్పుడు జగిత్యాలపై పడింది. అనేక జిల్లాల్లోనూ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరతారని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు ఆ పార్టీని వీడేందుకు ఇక సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమాలోచనలు చేస్తుండగా మరికొన్ని చోట్ల తమ అనుచరులతో సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమయ్యారు. వీరిలో పలువురు నియోజకవర్గ స్థాయి నేతలు, సిట్టింగ్ ప్రజా ప్రతినిధులు కూడా ఉండటం గమనార్హం. కొందరు ప్రజాప్రతినిధులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులతో చర్చలు జరుపుతున్నారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్లో మొదలైన తిరుగుబాటు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తుందని, తెలంగాణ అభివృద్ధిని కోరుకునేవారు కాంగ్రెస్ ను వీడుతారని తెలుస్తున్నది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే దక్షిణ తెలంగాణకు చెందిన 2 ఎమ్మెల్యేలతో సీఎం, పీసీసీ అధ్యక్షుడు వ్యక్తిగతంగా మాట్లాడి వారిని సమాధానపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అయితే ఇది తాత్కాలికమేనని తెలుస్తున్నది. జగిత్యాల తర్వాత దక్షిణ తెలంగాణకు చెందిన ఒకరిద్దరు కీలక నేతలు, ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ వైపు వచ్చే అవకాశం ఉంది. కాగా 2.5 ఏళ్ల రేవంత్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, పార్టీ కోలుకునే అవకాశం లేదన్న అభిప్రాయం కాంగ్రెస్ కేడర్లో వ్యక్తమవుతున్నది. 10 ఏళ్ల కేసీఆర్ జమానాతో ఇప్పటి రేవంత్ పాలనకు అసలు పోలికే లేదని, ఇంకా కాంగ్రెస్ లో కొనసాగితే ప్రజలు గ్రామాలకు కూడా రానివ్వరన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. తెలంగాణ సాధకుడు, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ తో కలిసి నడవడం తన అదృష్టంగా భావిస్తున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. సహజంగా ప్రతిపక్షంలో ఉండే ఎవరైనా అధికార పార్టీకి వెళ్తారని, కానీ తాను అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వెళ్తున్నానని చెప్పారు. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయటమే తన కర్తవ్యమని చెప్పారు. తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీ, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు విసిగిపోయారని జీవన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలనే బాగుండే అనే చర్చ వచ్చిందని చెప్పారు.
కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదం ప్రజల నుంచి వస్తున్నదని తెలిపారు. సోమవారం జగిత్యాలలోని నివాసంలో జగిత్యాల రూరల్, అర్బన్ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో జీవన్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రతి ఊరు నుంచి బహిరంగ సభకు వేలాది మందిని తరలించాలని దిశానిర్దేశం చేశారు. జగిత్యాల ఉద్యమ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేలా 20న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని శ్రేణులు, అనుచరులకు పిలుపునిచ్చారు. జగిత్యాలలో బీఆర్ఎస్ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 20న జగిత్యాలలోని మోతే రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే సభాస్థలిని ఎంపిక చేయగా సభ విజయవంతం కోసం నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. జగిత్యాల జిల్లా పరిధిలోని 5 నియోజకవర్గాల బాధ్యతలను సీనియర్ నాయకులకు అప్పగించారు. సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్ఛార్జీలను ప్రకటించారు. జగిత్యాలకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, కోరుట్లకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ధర్మపురికి ఎమ్మెల్సీ రవీందర్రావు, వేములవాడకు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, చొప్పదండికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని నియమించారు. జన సమీకరణ, సభా ప్రాంగణ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను బీఆర్ఎస్ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. గులాబీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి జగిత్యాల సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.